మా ఇంటి టమాటా పచ్చడి, మా అత్తగారు చేసిన టమాటా పచ్చడి. అత్తయ్య దీన్ని ముక్కలు వేయడం అయిపోయిందా? ముక్కలు కోసేసానమ్మా. అదిగా తొడియాలు ఉడిసేసి 3 కిలోలు ముక్కలు కోసేసాను. ఓకే. ఉప్పు పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలి? ఇదిగమ్మా పావుసే డబ్బాతో 3 డబ్బాలు ఉప్పు వేసుకోవాలి. ముందు 2.5 పోస్తున్నానమ్మా. 2 డబ్బాలన్నర పోస్తున్నాను. తర్వాత రుబ్బుకునేటప్పుడు చాలపోతే అప్పుడు పోసుకొని కలుపుకోవాలి. అట్లాగే మామూలుగా అయితే 3 కేజీలకి 3 పావు డబ్బాలు ఉప్పు పట్టిద్ది, అంతే కదా? అవునమ్మా. 1 స్పూన్ పసుపు. 1 స్పూన్ పసుపు సరిపోద్ది. సరిపోద్దమ్మా. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలా? అవునమ్మా. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాడీ తీసుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని జాడీలో వేసుకోవాలి. ఇంకా 3వ రోజు ఎండలో పెడతామమ్మా. సరే అత్తయ్య. ఎన్నో రోజు? 3వ రోజా? 3వ రోజు. సరే. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అట్లా పెట్టుకుంటే కనుక. ఓకే. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3వ రోజు ఓపెన్ చేద్దాం. 3వ రోజు అయిన తర్వాత ఇలా నీళ్ళు వస్తాయండి టమాటా ముక్కల్లోకి. ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి అత్తయ్య? ముక్కలు ఇట్లా పిండేసి నీరంతా పిండేసి ముక్కలు ఎండలో పెట్టాలమ్మా. ఓకే. అప్పుడు దీంట్లోకి వేసుకోవాలా? అవును. అత్తయ్య ముక్కలన్నీ తీసేసి ఇలా పెట్టేసాము. తర్వాత ఏం చేస్తున్నారు? ఎండలో పెట్టాలమ్మా. 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను. 3 కేజీలకి 1/2 కేజీ చింతపండు పట్టుద్దా టమాటా పచ్చడికి? పట్టిద్దమ్మా. ఈండ్లన్నీ తీసేసాను. ఇటు పక్కన ఈండ్లు గుంతలన్నీ తీసేసి ఫ్రెష్గా ఇట్లా చేసుకొని పెట్టాలన్నమాట. కొత్త చింతపండా? అవునమ్మా, కొత్తదే పెట్టాలి. సరే. ఈ ముక్కలు ఉప్పు కూడా పచ్చట్లో ముక్కల్లో సరిపోను ఉప్పు వేసుకోవాలి. లేకపోతే కనుక 3వ రోజుకి బూజు వస్తుంది. ఓకే. ఉప్పు సరిపోతే దీని మీద బూజు వస్తుందా? పోతే బాగుంటుంది. అట్లా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టాలా? అవునమ్మా. ఎండలో పెట్టేసి డబ్బా పైకి తీసుకెళ్ళి ఎండలో పెట్టేసి క్లాత్ వేసి క్లాత్ మీద ఆరిపోయి. సరే. అయితే ఇప్పుడు చింతపండులు అంటే టమాటా ముక్కలు తీసిన తర్వాత ఈ నీళ్ళు మిగిలినాయి కదా, దీంట్లో ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఇండ్లు తీసుకున్న చింతపండు ఉంది కదా, ఇవన్నీ ఇట్లా పెట్టేసి ఇట్లా వేసుకోవాలమ్మా. ఓకే. నానబెట్టుకోవాలా? నానబెట్టాలి. ఒక రోజంతా నానబెట్టాలా? అక్కర్లేదమ్మా. సాయంత్రం 1 గంట సేపు ఎండలో పెట్టేసుకొని తీసుకొచ్చేసేయచ్చు. ఓకే. ఈలోపు నేను ముక్కలు ఎండలో పెట్టేసి వస్తా. అలాగే. ముక్కలన్నీ పచ్చడి ఎండలో ఎండబెట్టుకోవాలి డాబా పైన. పండు దీంట్లో పెట్టుకున్నాం కదండి, దీన్ని తీసుకొని ఎండలో పెట్టి దీని మీద జల్లెడతో మూత పెట్టి కప్పేసుకోవాలి. అయితే ఇప్పుడు మెంతులు 150 గ్రాములు వేసుకుంటున్నాము మనం. పచ్చడికి 3 కేజీలకి 150 గ్రాములు పడుతుంది. కేజీకి 50 గ్రాములు పట్టిద్దమ్మా. కేజీకి 50 గ్రాములు. ఇప్పుడు మనకి మెంతులు వేగినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో 100 గ్రాముల ఆవాలు వేసుకుంటున్నాము. ఇవి ఒకసారి తిప్పిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు వేపుకోకూడదు. ఇప్పుడు ఇలా చల్లారిన వాటిని మనం మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం విడిగా ఒక బేషన్లోకి తీసేసుకుంటాము. మనం 3 కేజీల పచ్చడికి 1/2 కేజీ వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎండబెట్టిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసుకున్నాం కదా, దాంతోపాటు కారం కూడా ఎంత వేసుకునేది? 3 పావుసేర్లమ్మా. 3 పావుసేరు అంటే 3/4 కేజీ కారం. 3 కేజీలకి 3/4 కేజీ కారం పడుతుంది. కేజీకి పావుసేరు. ఇవన్నీ దాంట్లో వేసుకొని ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం. అయితే ఇప్పుడు నానబెట్టిన చింతపండుని గ్రైండర్లో వేసుకోవాలా ముందు? సరే, ముందు ఇది గ్రైండర్ వేస్తాను. ఇప్పుడు చింతపండు ఇలా మెత్తగా పేస్ట్ అయింది కదా, దీంట్లో ఇవన్నీ సగం సగం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు దీంట్లో పోసుకొని కలుపుకొని గ్రైండర్ పట్టుకోవాలి. అత్తయ్య, ఇది బాగా అయిపోయింది అత్తయ్య, మెత్తగా అయిపోయింది. తీసేనా ఇంకా? ఇలా చూడండి, ఫైనల్గా మన టమాటా పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీకు ఉప్పు కారాలు ఒకసారి చూసుకొని ఇప్పుడు ఏమైనా పడితే కనుక ఈ టైంలో కలుపుకోవాలి. ఇదిగోండి మా ఆస్తి పంపకాలు. ఈ డబ్బా మా అత్తగారిది, ఈ డబ్బా నాది.